హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ బీరకాయ పొట్టు పచ్చడి. మనలో ఎంతోమంది బీరకాయ అన్నది కూర చేసుకొని పొట్టు అన్నది వేస్ట్గా పడేస్తాం. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మరెప్పుడు బీరకాయ పొట్టు అన్నది పారేయరు. ఇందులో ఫైబర్ అన్నది ఎంతో అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఐరన్ అన్నది పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారు తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారం. దీనిలో ఉండే విటమిన్ బి5 చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, గుండెకి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా ఇది కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఎలా చేయాలో చూద్దాం. దానికోసం 4-5 పచ్చిమిర్చి, ఒక 4 ఎండుమిర్చి, బీరకాయ పొట్టు, ఒక టమాటా అన్నది తీసుకున్నాను. బీరకాయ అన్నది చెక్కు తీయకముందే సాల్ట్ వాటర్లో నీట్గా వాష్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ నువ్వులు, కొద్దిగా వెల్లుల్లి, చింతపండు అన్నది తీసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ల శనగపప్పు, అదేవిధంగా 1 స్పూన్ నువ్వులు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అన్నది స్టార్టింగ్ వేయకూడదండి, ఎందుకంటే నువ్వులు త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి తొందరగా మాడిపోతాయి. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు అన్నది ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతూ ఉంటాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 స్పూన్ ఆయిల్ అన్నది వేసుకొని బీరకాయ పొట్టును కూడా ఫ్రై చేసుకోవాలి. బీరకాయ పొట్టు అన్నది కొంచెం ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి ఫ్రై అవ్వటానికి. అందులోనే ఒక టమాటా, కొద్దిగా చింతపండు కూడా వేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అవ్వటానికి ఒక 10-15 నిమిషాలు అన్నది పడుతుంది. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అన్నది ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలకి ఇదిగండి ఈ విధంగా చక్కగా మగ్గిపోయింది. దీన్ని కొద్దిగా చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం ఫ్రై చేసుకొని చల్లార్చుకున్నటువంటి వాటిని వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, ఫ్రై చేసుకున్నటువంటి బీరకాయ పొట్టును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే మధ్యలో కొద్దిగా వాటర్ అన్నదే యాడ్ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇదండి ఈ విధంగా కొద్దిగా బరకగా అన్నది గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అన్నది వేసుకొని పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అన్నది వేసుకొని పోపు ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడి కూడా వేసి 1 నిమిషం ఈ విధంగా కలుపుకొని దించేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే బీరకాయ పొట్టు పచ్చడి. ఈ పచ్చడి అన్నది 2 రోజులు నిల్వ ఉంటుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి, దోశలో కూడా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తీసుకుంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.